అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయ్. నా పేరు థ్యాంక్స్ అలాట్. మన రెస్పెక్ట్ సినిమా నా ఛానల్ ఎంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. అగైన్ కేమ్ బ్యాక్ విత్ వన్ మోర్ క్రీవ్ కాల్ అండి. దీనికి రైటర్లు అండ్ డైరెక్టర్ కావాలంట. సో ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ కైండ్లీ కాంటాక్ట్, నో కాల్స్ ఓన్లీ వాట్సాప్ అని అంటున్నారు. వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ టు సీ యూ అని అంటున్నారు. సో కైండ్లీ ఫాలోవర్స్ ఆన్ అవర్ సోషల్ మీడియా హ్యాండిల్స్ అని కూడా అంటున్నారు. సో మీరు వీళ్ళని అప్రోచ్ అవ్వాలనుకుంటే వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఏంటి అనే డీటెయిల్స్ నేను తప్పకుండా చెప్తానండి. దాంతోపాటు మన సబ్స్క్రైబర్లు అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం అనేది మన బాధ్యత. కాబట్టి వగ్గు నరసింహ గారు అడిగారండి, సార్ మీరు సినీ రంగంలో అన్ని అనుభవం ఉంది కదా, మీరు చాయ్ బిస్కెట్, వైరల్లీ లాంటి సంస్థలు స్థాపించి వీడియో స్కిట్లు చేయొచ్చు కదా సార్, అలాంటి సంస్థలు ఎంతో ఆదాయాన్ని సంపాదిస్తున్నాయి మరియు ఉపాధిని కూడా కల్పిస్తున్నాయి, మీరు ఆ దిశగా ఆలోచించాల్సిందిగా మనవి అని అడగటం జరిగిందండి. సో నరసింహ గారు, ఇక్కడ నేను చెప్పేది ఏంటంటేనండి, ఇప్పుడు రీసెంట్గా నేను ఒక పోస్ట్ చేశాను. ఏమని, నాతో కలిసి నేను చేసే ప్రాజెక్టుల్లో నటులు, డైరెక్టర్లు, అసోసియేట్ డైరెక్టర్లు, అసిస్టెంట్ రైటర్లు కావాలని పోస్ట్ చేశాను. అయితే ఇక్కడ ఏమైంది అంటే, పైగా నేను అందులో ఏం పోస్ట్ చేశాను అంటే, చాలా క్లియర్గా నా మిత్రుడికి సంబంధించిన ఒక యూట్యూబ్ ఛానల్, ఆ యూట్యూబ్ ఛానల్లో ఎవరెవరైతే యాక్ట్ చేయగలరో, అది కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ యాక్ట్ చేయగలరో వాళ్ళు మాత్రం అప్రోచ్ అవ్వండి అనేది నేను పోస్ట్ చేయడం జరిగింది. దానికి చాలామంది ఎలాగా ఫీల్ అవుతున్నారు అంటే, ఫ్రీగా వర్క్ చేయాలా, శ్రమ దోపిడీ, మా శ్రమను దోచుకుంటున్నావా, అసలు మేము ఎందుకు ఫ్రీగా పనిచేయాలనే టైప్లో మాట్లాడటం జరిగింది. దానికి నేను చెప్పేది ఏంటి అంటే, ఇప్పుడు నాకు ఇలాగే కొంతమంది రెస్పెక్టివ్ పీపుల్ కాల్ చేశారండి. సరే, అవన్నీ వదిలేస్తే ముందు మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్తాను. ఇక్కడ మీరు ఏమంటున్నారు అంటే, చాయ్ బిస్కెట్ కావచ్చు, వైరల్లీ కావచ్చు, టమాటా కావచ్చు, లేదంటే ఇన్ఫినిటమ్ కావచ్చు, వీళ్ళందరూ ఏం చేస్తుంటారు అంటే, వాళ్ళు కెమెరాలు, పోస్ట్ ప్రొడక్షన్ షూట్స్ అనేవి రెడీ చేసుకుని ఉంటారు. సో ఈ కెమెరాలు, పోస్ట్ ప్రొడక్షన్ షూట్ అనేది ఒకటి ప్రాపర్గా రెడీ చేసుకోవడానికి వరస్ట్ సినారియో ఇంతకంటే ముష్టి లేదంటే ఒక 10 లక్షలు ఖర్చు అవుతుంది. సో అంటే ఇది 2 కెమెరాలు, ఒక ఎడిట్ షూట్ అయితే. ఇది కాకుండా మనం మీరు అన్నట్టుగా టమాటా కావచ్చు, వైరల్లీ కావచ్చు, చాయ్ బిస్కెట్ కావచ్చు, లేదంటే ఇన్ఫినిటమ్ కావచ్చు, ఇలాంటి ఒక సంస్థ పెట్టుకోవాలి అంటే కనీసం 50 లక్షల నుండి ₹1 కోటి ఇన్వెస్ట్ చేయాలి. సో ఇన్వెస్ట్ చేసుకొని దానికి ప్రాపర్గా టీంని పెట్టుకోవాలి. ఆ టీంకి జీతాలనే ఇస్తూ ఉండాలి. అంటే దీనికి కనీసం 1 కోటి నుండి 2 కోట్లు ఖర్చు అవుతుంది. వాళ్ళు ఏదో ఇది చేసినట్టు కాదు. అండ్ ఇంత చేసినప్పటికీ కూడా ఈ సో కాల్డ్ రెస్పెక్టివ్ పీపుల్ని మనం పిలిచి, బాబు మేము మీకు అవకాశాలు ఇస్తాం రండి అనడానికి స్కోప్ ఉండదు. ఇప్పుడు ఈ చాయ్ బిస్కెటు, టమాటా ఇలాంటి వాళ్ళందరూ ఏం చేస్తుంటారంటే, ఒక 1000-2000 చేతిలో పెట్టేసి, లేదంటే ఎక్స్ట్రీమ్ అంటే 3000 అంట నేను విన్నంతవరకు. స్క్రిప్ట్ నీది, లొకేషన్ నాది, కెమెరాలు నావి, ఆర్టిస్టులు నావి. ఈ 3000లో నీకు కావాల్సింది మొత్తం, అంటే ఏదైనా ఎక్విప్మెంట్ కావాలన్నా అందులోనే నువ్వు తెచ్చుకోవాలి. షూటింగ్ బడ్జెట్ మొత్తం 3000లో ముగించుకొని తీసుకొని రావాలి. సో అలాగా ఇచ్చి చేస్తుంటారు. ఇవన్నీ మీకు తెలియవు. ప్రాక్టికాలిటీ దగ్గరకు వచ్చేటప్పటికి, రియాలిటీ దగ్గరకు వచ్చేటప్పటికి మీకు తెలియదు. షూటింగ్ ఎక్స్పెన్సెస్ అంటే ఏంటి, టీ కాఫీ దగ్గర నుండి, భోజనాల దగ్గర నుండి రకరకాల ఖర్చులు అనేవి ఉంటాయి. ఆ 2-3 వేలలో ఖర్చు అవుతుందా అంటే అవ్వదు. అలాంటి ఒక పర్టికులర్ సినారియోలో ఈ డైరెక్టర్, ఆర్టిస్ట్ ఎవరో ఒకరు ఇన్వెస్ట్ చేసుకొని దాన్ని చేసుకుంటూ ఉండాలి. కాబట్టి ఇది కొంచెం ప్రాక్టికల్గా వర్కౌట్ అయ్యేది కాదండి. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఇంకా వివరంగా కోసం నేను నెక్స్ట్ వీడియోలో ఇంకొంచెం డీటెయిల్గా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఈ క్వశ్చన్లో ఏదైతే ప్రాపర్గా ఆన్సర్ చేయలేదు అంటే, నేను పెట్టిన ఒక అవకాశాన్ని వినియోగించకుండా నాకు వచ్చిన ఒక థ్రెట్స్ లాంటివి కావచ్చు, లేదంటే ఒక కైండ్ ఆఫ్ ఇబ్బందులు కావచ్చు, ఏమొచ్చినాయి అనేది నేను నెక్స్ట్ వీడియోలో క్లియర్గా చెప్పే ప్రయత్నం చేస్తాను. కాబట్టి నెక్స్ట్ వీడియో తప్పకుండా చూసే ప్రయత్నం చేయండి. సో గెటింగ్ బ్యాక్ టు ద కాస్టింగ్ రిక్వైర్మెంట్, ఇది వచ్చేసి వీఆర్ ప్రొడక్షన్స్ అంట. వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 6309365082. ఐ రిపీట్ 6309365082. సెకండ్ నెంబర్ వచ్చేసి 7995368909. ఐ రిపీట్ 7995368909. డిస్క్లైమర్ అనేది మీ అందరికీ తెలిసిందే కదా. పర్టికులర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు లేవు. వీళ్ళల్లో ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగినా, మిమ్మల్ని మోసం చేసే ప్రయత్నం చేసినా దయచేసి వాళ్ళని ఇగ్నోర్ చేయండి. సింపుల్ థింగ్ అండి. వాడు మిమ్మల్ని డబ్బులు అడుగుతున్నాడంటే వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. డబ్బులు లేని వాడు ఎప్పటికీ సినిమా చేయలేడు. సినిమా చేసినా దాన్ని రిలీజ్ చేయలేడు.
రిలీజ్ కాని సినిమాకి మీరు డబ్బులు పెట్టడం అనేది మీ మూర్ఖత్వం అవుతుంది. కాబట్టి మోసపోవద్దు అనేది నేను మెయిన్గా చెప్పేది. సో వీడియో నచ్చిందా లైక్ చేయండి, వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.